ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ ఫీజులు కట్టాలి. పండగ కూడా వస్తుంది. పిల్లలకు కొత్త బట్టలు లేవు. కొందామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. ఈయనేమో వ్యాపారంలో నష్టపోయి ఉన్నారు. పిల్లలు నోరు తెరిచి అడిగితే ఈ అమ్మ మనసు తట్టుకోగలదా? వాళ్ళ కనీస సరదాలు కూడా తీర్చకపోతే తల్లిదండ్రులుగా మేమెందుకు? పోనీ ఎవరినైనా అప్పడిగితే పరిస్థితి మెరుగయ్యాక తీర్చేయచ్చు. కానీ ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? బయటి వాళ్ళని ఎందుకు? మా అన్నయ్యనే అడగాలి. అయినా ఫోన్ వాడడుగా అన్నయ్య. అయితే ఇంటికెళ్ళే అడగాలి. తప్పదు, వెళ్ళి అడగక తప్పదు. వదినా నువ్వా? నీకే ఫోన్ చేద్దామని ఫోన్ తీసా, ఈలోపు నువ్వే వచ్చావు. నాకా? ఫోనా? ఎందుకు వదినా? బతుకమ్మ ఆడద్దా మనం? నువ్వు లేకుండా పండుగ ఎలా చేసుకుంటావు? పువ్వులు తెప్పించాను, బతుకమ్మ పేరుద్దామా? ఉండు, కాఫీ తీసుకొస్తా, తాగుతూ మాట్లాడుకుందాం. ఇదిగో వదినా, కాఫీ తీసుకో. అవును వదినా, అన్నయ్యేడి? పార్టీ మీటింగ్ ఏర్పాట్ల కోసం ఊరెళ్ళాడు వదినా. అవి పూర్తయి రావడానికి 4 రోజులు పడుతుంది. ఓ అలానా? ఆ ఎందుకు, ఏమన్నా పనా మీ అన్నయ్యతో? ఏంటో నాకు చెప్పు. వదిన బతుకమ్మ పేర్చుకునే సంతోషంలో ఉంది. ఇప్పుడు నా కష్టాలు ఇబ్బందులు ఆమె ముందు పేర్చడం సరికాదు. ఆమె సంతోషం చెడిపోతుంది. వదినా వదినా ఏం లేదులే వదిన, నేను వెళ్ళొస్తా. సాయంత్రం వస్తాలే బతుకమ్మ ఆడడానికి. అలా అయితే ఒక్క క్షణం ఆగమ్మా. ఇదిగో వదినా, మీ అన్నయ్య నీ కోసం బ్యాగ్ తెచ్చారు, నీకు ఇవ్వమని చెప్పారు. బాగుంది వదిన. సరే నేను వెళ్ళొస్తాను.